ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం అన్నట్లు పేరు మార్పు విషయంలో రాజకీయ రచ్చ జరుగుతోంది. అసలు ఈ పేరు మార్పు రాజకీయానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ సీఎం గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు మార్చేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు. అంతేకాకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చేశారు. దీనిపై అప్పట్లోనే జగన్ నియంత పోకడ్లు పోతున్నాడంటూ టీడీపీ ఎంతలా విమర్శలు చేసిందో తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ పాత పేర్లు పెట్టేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. వైఎస్ఆర్ తాడి గడప పేరును తాడి గడపగా మార్చారు. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరును తీసేశారు. ఏపీలో అధికారం మారినప్పుడల్లా ఆయా సంస్థల పేర్లు మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ వివాదాలకు తావిస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. అప్పట్లో ఆ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఆ హెల్త్ యూనివర్సిటీ స్థాపించడానికి ముఖ్య కారకుడైన ఎన్టీఆర్ పేరును తీసివేయడం తగదని పెద్దలు కూడా చెప్పారు. ఇక కడప జిల్లా విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆయన ఆ జిల్లాకు చెందిన నాయకుడే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కడప జిల్లా పేరును మారుస్తూ 2011లో వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు. ఇక అప్పటి నుంచి దీనిని అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లాగానే పిలుస్తున్నారు. ఇది అలానే నోటెడ్ అయిపోయింది. గత వైసీపీ సర్కారు జిల్లా పేరులో పూర్తిగా కడపను తొలగించేసి ఈ జిల్లాను 2 ముక్కలు చేసి ఒకటి అన్నమయ్య 2 వైఎస్ఆర్ జిల్లాగా పేర్కొంది. కడప పేరును తొలగించడంపై అప్పట్లో పెద్ద వివాదమైంది. అప్పటికి జగన్ పట్టించుకోలేదు. కూటమి వచ్చాక తిరిగి జిల్లా పేరులో కడపను చేర్చారు. ఇది కక్ష సాధింపు అని వైసీపీ గగ్గోలు పెట్టగా చంద్రబాబు కక్ష సాధింపులకు పోయి ఉంటే వైఎస్ఆర్ పేరును కూడా తీసేసి ఒట్టి కడప జిల్లాగా మార్చేవారని టీడీపీ అంటోంది. అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వ పథకాలు పేర్లు మార్చివేయటం పరిపాటిగా మారింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ జగనన్న పేర్లు పలు పథకాలకు పెట్టారు. విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ పేరు కూడా తీసివేసి జగన్ పేరు పెట్టుకోవటం విమర్శలకు తావిచ్చింది. అదే విధంగా కూటమి ప్రభుత్వం రంగంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ పేరును పెట్టారు. గతంలో చంద్రన్న అనే పేరును ఎక్కువగా ఉపయోగించారు. ఈ దఫా ఎన్నికల తర్వాత 3 పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడటంతో ఆ పేరును వాడటం తగ్గించారు. జగనన్న గోరుముద్ద పేరు తీసేసి డిప్యూటీ సీఎం పవన్ చొరవతో బడిలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఇక కీలకమైన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి వైఎస్ఆర్ ను పేరును తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఏపీలో అధికారం మారినప్పుడల్లా పలు సంస్థలు పథకాల పేర్లు మార్చడం ఆనవాయితీగా మారింది. పథకాల విషయంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి నచ్చిన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఊర్ల పేర్లు మార్చేయటం అన్నది మాత్రం జగన్ హయాంలోనే జరిగింది. తిరిగి వాటికి పూర్వపు పేర్లను పెట్టింది కూటమి సర్కార్. ఏది ఏమైనా పేరు మార్పు రాజకీయం అన్నది ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వివాదాస్పదమవుతూ ఉంటాయి.